హాయ్ అండి, నమస్తే అందరికీ. హాయ్ అండి ఎవ్రీవన్. హాయ్, హలో ఎవ్రీవన్. సో కోకోనట్ రైస్కి కావాల్సినవన్నీ షార్ట్స్లో పెట్టానండి, చూడండి కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు అయితే చేసే ప్రాసెస్కి వెళ్తున్నాం. ఫస్ట్ కరివేపాకు కొంచెం నెయ్యి వేసుకుని, దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వేరే వెజిటబుల్స్ ఏం వేసుకోం కాబట్టి ఆనియన్ అయితే టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎక్కువ వేసుకుంటే. అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి. సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని నేను సాల్ట్ అయితే చూసి వేసుకున్నామండి. తర్వాత సరిపోయింది వేడి చూసుకుని వేసుకున్నాం. నేను పుదీనా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగా చెక్క అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం. ఇది నేను ఈ పేస్ట్ని ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకుంటానండి. ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి చేసుకుంటాను. తర్వాత కొబ్బరి మిల్క్ తీసుకున్నాము, కానీ కొబ్బరి పాలు తీసుకున్నాము కదా మిక్సీలో, అది మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. తీసుకుని వేసుకుని అవి బాగా మరిగే వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద. అలాగే ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఈ లెవెల్లో సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. కొంచెం లిడ్ని క్లోజ్ చేసుకుందాం. ఒక 5 minutes అండి. ఇప్పుడు కొంచెం కాగిందండి. ఎసరు కాగిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నాము కదండి, అవి వేసుకుని కుక్కర్ అయితే మూత విజిల్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకున్నా సరే, ఆవిరి పెట్టుకున్నా సరే అండి. నేనైతే పిల్లలు స్కూల్ తొందరగా టైం అవుతుందని విజిల్ పెట్టేసుకున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసుకుంటే రెడీ అయిందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. కొబ్బరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. మా ఇంట్లో అయితే బాగా ఇష్టమండి. Bye everyone.